హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు మటన్ కర్రీ పాత పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి ఎంత బాగుందో మటన్ కర్రీ. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. అయితే రండి చూసేద్దాం ఎలా చేయాలో. నేనైతే అరకిలో మటన్ తీసుకొచ్చాను. బాగా కొవ్వు లేని మటన్ తీసుకొచ్చాను. కొవ్వు ఉంటే కర్రీ అంత బాగుండదు. ఈ మటన్ నీళ్లు పోసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. కొంచెం లేత మటన్ తెచ్చుకుంటే మనం కుక్కర్లో పెట్టకుండా వెనంలోనే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. గసగసాలు 1 స్పూన్, కొబ్బరి 1.5 స్పూన్, 5-6 జీడి పలుకులు, ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని గసగసాలు, జీడిపప్పులు, కొబ్బరి, ఎర్రగడ్డను వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ను వేసుకోవాలి. నీళ్ళంతా పిండేసి వేసుకోవాలి మటన్ను, లేకపోతే నీళ్ళు అయిపోతాయి మటన్ అంతా. చూడండి, ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు వేయడం వల్ల మటన్కు చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్లోంచి వాటర్ రిలీజ్ అవుతాయి. ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోయేంత వరకు మటన్ను ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది మటన్. ఈ మటన్ చాలా బాగుంటుంది. ముందైతే గసగసాలు లేనిదే కూర చేసేవాళ్ళు కాదు, చికెన్ కానీ మటన్ కానీ. ఇప్పుడు తగ్గించేశారు కొంచెం. గసగసాల వల్ల మన బాడీలో వేడి కూడా తగ్గుతుంది. కూర కూడా చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కారం 1 స్పూను, పచ్చిమిర్చి వేశాను కదా అందుకే కారం 1 స్పూన్ వేశాను. ఉప్పు, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ చూడండి పక్కన పైకి వచ్చింది, అంతవరకు వేయించుకొని నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెడితే తొందరగా ఉడుకుతుంది కూర. మటన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. మీరు కూడా ట్రై చేస్తారు కదా. చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ.